హాయ్ ఆల్, ఈ వీడియోలో మొనార్చ్ MD500L డ్రైవ్కి పారామీటర్ ఎలా లోడ్ చేయాలో చూపిస్తాను. నేను డ్రైవ్లో 3 ఫేజ్ RYB కనెక్ట్ చేసా, డ్రైవ్ను ఆన్ చేసా. ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపించింది హై స్పీడ్ అనమాట. డిస్ప్లే మీద వస్తున్నది హై స్పీడ్. హై స్పీడ్ సెట్ చేయాలంటే నా PRG FCలోకి వెళ్ళాలి. FC ఎంటర్ అని ఉంది, ఎంటర్. FC00లో మళ్ళా ఎంటర్ చేస్తే లోపలికి వెళ్ళింది. అబ్జర్వ్ దిస్, ఇక్కడ 10 ఉంది, అందుకని ఇందాక డిస్ప్లే మీద 5 కనిపించింది. మీరు ఏ నెంబర్ అయితే ఇక్కడ సెట్ చేస్తారో దీనిలో హాఫ్ స్పీడ్ కింద సెట్ అవుతుంది. నేను ఇక్కడ 80 నెంబర్ని ఫిక్స్ చేస్తా. సో అవుట్పుట్లో నాకు 40 హెడ్జ్ వస్తుందన్నమాట. నెంబర్ డిజిట్ షిఫ్ట్ అవ్వాలంటే ఇది రైట్ ఆరో మార్క్, మళ్ళా నా 80 చేశాను, ఎంటర్ చేశా. ఇది హై స్పీడ్ సెట్ అయిపోయింది. నా స్లో స్పీడ్ ఈజ్ FC02, ఎంటర్. ఇక్కడ 11 ఉంది అంటే మీకు 5.5 వస్తుంది. 8 హెడ్జ్ కావాలి అని అనుకుంటే మనం 16 కాన్ఫిగర్ చేయాలి. 16, ఎంటర్. నౌ మెయింటెనెన్స్ స్పీడ్ FC04, ఎంటర్. ఇప్పుడు 40 ఉంది, మీన్స్ 20 మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు వెనక్కి రావాలంటే ఒక స్టెప్ రావాలంటే PRG, అగైన్ మళ్ళా PRG, మళ్ళా PRG. చూడండి ఇక్కడ 40 వచ్చింది. నేను 80 నెంబర్ ఫిక్స్ చేశాను కాబట్టి 40 వచ్చింది. ఈ విధంగా పారామీటర్స్ మొనార్చ్ ఇన్నోవెన్స్లో లోడ్ చేయాలి. ఇదే కనుక రీసెట్ చేయాలి డ్రైవ్ అంటే PRG FP, ఎంటర్. 01, ఎంటర్. 0 ఉంది, 1 చేసి ఎంటర్ చేయాలి. అంతే, మీ డ్రైవ్ రీసెట్ అయిపోయింది. ఓకే, నా PRG 5 అయిపోయింది. సో 40 డిఫాల్ట్గా ఉండేది, మళ్ళీ అగైన్ మీకు డిఫాల్ట్గా 10 ఉంటుంది, అందుకని 5 వచ్చింది అనమాట. ఇది మొనార్చ్ ఇన్నోవెన్స్ MD500L ప్రోగ్రామ్ చేసే విధానం. థ్యాంక్ యూ.